పచ్చని పొలాలు, కోడి కూతలు, దూరంగా వినిపించే గుడి గంటలు. సూర్యం నడుపుతున్న అన్నపూర్ణ హోటల్ ఒక పాత పెంకుటిల్లు. బయట వేప చెట్టు కింద బల్లలు వేసున్నాయి. పొగలు కక్కే సాంబారు వాసన ఊరంతా వ్యాపిస్తోంది. సూర్యం తెల్లటి బట్టలు కట్టుకుని నుదుట విభూతి రేఖలతో చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. మల్లయ్య గరిటెలు తిప్పుతూ హడావిడి చేస్తున్నాడు. మల్లయ్య, ఆ చట్నీలో కాస్త తిరగమోతవేయి, వాసన అదిరిపోవాలి. ఈరోజు మన ఊరి జనం కడుపు నిండా తృప్తిగా తినాలి. అన్నయ్య, నువ్వు ఉండగా తృప్తికి తక్కువ ఏముంటుంది? కాని చూడు, అప్పుడే ఆ శనిభూపతి వస్తున్నాడు చూడు. ఈసారి మళ్ళీ ఏం బెదిరించిపోతాడేమో. ప్రతిసారి రావడం, బెదిరించిపోవడం. అసలు వీడు అప్పు తీరిస్తే ఇంకా నాకెలాంటి బాధలుండవు. ఆ దేవుడు కరుణించి ఆ భూపతి అప్పు తీర్చేలా చేయాలి. అప్పుడే దూరం నుండి భూపతి తన బంటు రంగడితో కలిసి గర్వంగా నడుచుకుంటూ వస్తాడు. భూపతి చేతిలో ఒక బంగారు రంగు కర్ర ఉంది. ఏరా సూర్యం, లోపలేవో గరిటెలు తెగ తిప్పుకొడుతున్నావు. అప్పులవాడికి నిద్ర ఉండదు అంటారు, కాని నువ్వు మాత్రం హాయిగా నెయ్యి వాసనలు వదులుతున్నావు. మంచిగా తిని పండుకుంటున్నావు. అన్నిటికీ మించి నాకివ్వాల్సిన బాకీ గురించి మర్చిపోయావు. దానికి బదులుగా సూర్యం నవ్వుతూ, నమస్కారం భూపతి గారు, మీ అప్పు తీర్చడమే నా మొదటి లక్ష్యం. అందుకే కదా ఇంతలా కష్టపడుతున్నాను. భూపతి గారు, మీరిలా కూర్చోండి, వేడి వేడి నెయ్యట్లు వేయిస్తాను. ఆపు సూర్యం, నీ అట్లు నా ఆకలి తీర్చవు. నీ హోటలున్న ఈ స్థలం నా కంటికి నచ్చింది కాబట్టి వచ్చే అమావాస్య నాటికి నువ్వు నా 10 లక్షలు వడ్డీతో సహా చెల్లించకపోతే అప్పుడు ఈ గరిటెలు పట్టుకుని వీధిలో నిలబడాలి. జాగ్రత్త, ముందే చెప్తున్నా, నీకు ఎక్కువ సమయం కూడా లేదు. అంతలోనే అతనితో పాటుగా వచ్చిన రంగడు ముందుకొచ్చి, అవును సూర్యం, దొరగారు చెబితే శాసనమే. అప్పటికి నీ దగ్గర డబ్బు ఉండదని మాకు తెలుసు. కాలం సమాధానం చెప్తుంది భూపతి గారు. నా నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది. మీరెన్ని కుతంత్రాలు చేసినా ధర్మమే గెలుస్తుంది. ధర్మమా? ఈ ఊర్లో నా మాటే ధర్మం. చూద్దాంని హోటల్ ఎంతకాలం వెలుగుతుందో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భూపతి పెద్ద మేడ మీద చీకటి రాత్రి గుడ్లగూబల అరుపులు. భూపతి రంగడు వరండాలో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. రంగడు, ఆ సూర్యంగడు బాకీ కట్టేలా ఉన్నాడు. వాడు బాకీ కడితే ఆ భూమి నా చేతికి రాదు. ఆ హోటల్ తీసేసి అక్కడ నేను సినిమా హాలు కట్టాలి. ఎలాగైనా ఆ హోటల్ను జనం అసహించుకునేలా చేయాలి. ఏం చేద్దాం దొరా? వాడు కల్తీ చేయడు, తక్కువ వెలకే ఇస్తాడు. జనం వాడిని దేవుడిలా చూస్తున్నారు. అందుకే వాడికి తెలియకుండానే వాడి పేరు పాడు చేయాలి. వాడు ప్రతిరోజు అర్ధరాత్రి 1 గంటకు హోటల్కి వెళ్ళి పిండి రుపుతాడు, వంటలు సిద్ధం చేస్తాడు కదా. నువ్వు ఈ అర్ధరాత్రి నెమ్మదిగా వెళ్ళి వాడు సిద్ధం చేసుకున్న పిండిలో ఈ విరోచనాల మందు కలిపి. విరోచనాల మందా? అంటే రేపు పొద్దున్న అది తిన్న వాళ్ళందరికీ? అవును, ఊరంతా గిలగిలలాడాలి. సూర్యం హోటల్లో తింటే రోగాలు వస్తాయని జనం వాడిని తరిమి కొట్టాలి. అప్పుడు వాడు ఆ కాగితాల మీద సంతకం పెట్టక ఏం చేస్తాటాడు? హోటల్ లోపల చిమ్నీ దీపం వెలుగుతుంది. సూర్యం పిండి రుబ్బుతున్నాడు. కిటికీ బయట రంగడు నక్కి నక్కి చూస్తున్నాడు. సూర్యం పనిలో నిమగ్నమై ఉన్నట్లు నటిస్తున్నాడు, కానీ అతనికి రంగడు వచ్చినట్లు తెలుసు. సూర్యం నీళ్ల కోసం బయటికి వెళ్ళినట్లు నటించి పక్క గదిలోకి వెళ్తాడు. సూర్యంగాడు వెళ్ళాడు. ఇదే సమయం. ఈ మందు కలిపేస్తే రేపు పొద్దున్న ధర్మవరం అంతా చెరువు గట్టు దగ్గరే కనిపిస్తుంది అని రంగడు పిండి డబ్బాలో మందు కలిపి కిటికీ గుండా పారిపోతాడు. సూర్యం నెమ్మదిగా బయటకొచ్చి డబ్బాను చూస్తాడు. భూపతి, నీ బుద్ధి మారదు అని నాకు తెలుసు. ఒకరికి అన్నం పెట్టే చోట విషం కలుపుతారా? ఈ పాపానికి నువ్వు అనుభవించక తప్పదు. మళ్ళీ త్వరగా రా. ఏంటన్నయ్య, ఈ అర్ధరాత్రి ఏం పిండి కలిపావు? పిండి కాదురా, భూపతి పతనానికి పునాది పడింది. ఆ రంగడిందులో మందు కలిపాడు. ఇప్పుడు మనం ఒక నాటకం ఆడాలి అని ఏదో చెప్తాడు. అలా తెల్లవారుజామున 3 గంటలైంది. మల్లయ్య ఊరంతా తిరుగుతూ గట్టిగా అరుస్తున్నాడు. హో ఊరి జనులారా, వినండి వినండి! మన సూర్యం హోటల్లో ఈరోజు అర్ధరాత్రి అద్భుతం జరిగింది. సూర్యం వంట చేస్తుండగా ఆకాశం నుండి వెలుగు వచ్చిందట. దేవతలు దిగివచ్చి ప్రసాదం వండారట.
ఆ ప్రసాదం తింటే కీళ్ల నొప్పులు, కడుపు నొప్పులు అన్నీ మాయమైపోతాయట. ఇది కేవలం తెల్లవారుజామున 5 గంటల వరకే దొరుకుతుంది అని గట్టిగా చెప్తాడు. అప్పుడు ఊరి జనం నిద్రలేచి కుసకుసలాడుకుంటున్నారు. ఈ వార్త భూపతి వారికి చేరుతుంది. ఏమిటి, దేవతల ప్రసాదమా? సూర్యంగాడికి పిచ్చి పట్టిందా? లేక వాడు మనం కలిపిన మందును కప్పిపుచ్చడానికి ఇలా అంటున్నాడా? ఖచ్చితంగా అంతే దొరా. వాడు భయపడిపోయి ఇలాంటి వార్త పుట్టించాడు. మనం కూడా వెళ్ళి ఆ ప్రసాదం కథ ఏంటో చూద్దాం. జనం వాడిని కొట్టేటప్పుడు మనమే ముందు ఉండాలి అని అక్కడికి వెళ్తారు. అక్కడ ముందు జన సందోహం. సూర్యం హోటల్ ముందు వందలాది మంది జనం. సూర్యం ప్రశాంతంగా కూర్చునున్నాడు. భూపతి, రంగడు రాగానే సూర్యం లేచి నిలబడ్డాడు. రండి ప్రెసిడెంట్ గారు, మీకోసమే వేచి చూస్తున్నాను. దేవతలు నాకు కలలో కనిపించి మొదటి ముద్ద మీ ఊరి పెద్దకు పెట్టు అని చెప్పారు. ఈ ఇడ్లీలు, ఈ సాంబారు కేవలం మీకోసమే ప్రత్యేకం. వద్దులే సూర్యం, నేను మా ఇంట్లో తింటాను. ముందు వీళ్ళకి పెట్టు, ఆ తర్వాత మిగిలితే నేను తీసుకుంటాను. లేదు ప్రెసిడెంట్ గారు, మీరు తింటేనే మాకు నమ్మకం వస్తుంది. ముందు మీరు తినండి, ఆ తర్వాత నేను తింటాను. చూసారా భూపతి గారు, జనం కోరిక. రంగడు, నువ్వు కూడా తీసుకో. నువ్వు రాత్రంతా చాలా కష్టపడ్డావు కదా. అలా సూర్యం ఇద్దరికీ బలవంతంగా ప్లేట్లిస్తాడు. భూపతి, రంగడు ఒకరి ముఖం ఒకరు చూసుకుని భయపడుతూనే తింటారు. సూర్యం మిగతా జనం అందరికీ వేరే పాత్రలో ఉన్న ఇడ్లీలు వడ్డిస్తాడు. రే రంగడు, రుచి బాగానే ఉందిరా. ఆ మందు పనిచేస్తుందా? నాకైతే చాలా భయంగా ఉంది. ఈ సూర్యంగాడు ప్రజల్ని అడ్డు పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు అదే నాకు అర్థం కావడం లేదు దొరా అని అంటాడు. అలా సరిగ్గా గంట గడిచిన తర్వాత ఊరి పంచాయతీ మొదలైంది. భూపతి గర్వంగా కూర్చోవాలని చూస్తున్నాడు, కాని ముఖం పాలిపోతోంది. సూర్యం, ఎక్కడ్రా నీ దేవతలు? ఇంకా ఎవరికీ ఏమీ కాలేదే? ఎవరికి నొప్పులు తగ్గలేదే? అయ్యో భూపతి గారు, తొందరపడకండి. దేవతల మహిమ ఇప్పుడే మొదలవుతుంది అని అంటాడు. అప్పుడే భూపతి కడుపులో గడబిడ మొదలవుతుంది. రంగడు కడుపు పట్టుకుని వంగిపోతాడు. అమ్మో, నా కడుపు లోపల ఏవో బాంబులు పేలుతున్నాయి. రంగడు, నువ్వు ఏ మందు కలిపావురా? అదే కదా దొరా, మీరిచ్చిన విరోచనాల మందే కలిపాను. ఆ, 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 నాకు వస్తోంది అని భూపతి, రంగడు పరుగును వెళ్లబోతుంటే జనం అడ్డుకుంటారు. ఆగండి భూపతి గారు, ఊరి జన్లారా వినండి. వీళ్ళు నా హోటల్లో విషం కలపాలని చూశారు. ఆ రంగడు పిండిలో మందు కలిపేటప్పుడు నేను చూశాను. వాడు వెళ్ళిపోగానే ఆ పిండిని తీసి పక్కన పెట్టి కేవలం భూపతి గారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రసాదం చేశాను. మిగతా జనం తిన్నది రాత్రి నేను పవిత్రంగా రుబ్బిన కొత్త పిండి. ఏమిటి, మా ప్రాణాలతో ఆడుకుంటావా భూపతి? నిన్ను వదిలేది లేదు. నిన్ను ఊరి పెద్దగా ఎన్నుకున్నందుకు మాకు బానే బుద్ధి చెప్పావు. సూర్యం బాబు, నన్ను హాస్పిటల్కు వెళ్ళనివ్వు. నొప్పి భరించలేకపోతున్నాను. నీ కాగితాలన్నీ ఇచ్చేస్తాను. నీ భూమి నీదే. దయచేసి నన్ను వదిలే. అసలే నా కడుపులో గడబిడ అవుతుంది. నేను చేసినది తిరిగి నాకే జరిగింది కదా అని బాధపడుతూ చెప్తాడు. కాని సూర్యం మాత్రం అడ్డు తప్పలేదు. ఇంకా భూపతి చేసేది ఏమీ లేక తన ఆస్తి కాగితాలన్నీ సూర్యం పేరు మీద రాసిచ్చి పడుగును వెళ్ళిపోతాడు. రంగడు కూడా వెనకనే పరిగెత్తుతాడు. ధర్మం ఎప్పుడు ఓడిపోదు. ఒకరికి అన్నం పెట్టేవాడిని ఆ దేవుడే కాపాడుతాడు అని సూర్యం ఆ బాకీ పత్రాలను అందరి ముందు చింపివేస్తాడు. జనం అందరూ జేజేలు పలుకుతుండగా సూర్యం మళ్లీ తన హోటల్లో అందరికీ వడ్డించడం మొదలు పెడతాడు. చూసారా, ఈ కథలో భూపతి వేసిన పథకాన్ని అతనికే తిరిగి తగిలేలా సూర్యం తన తెలివితేటలతో తిప్పికొట్టాడు. ఇది ధనలక్ష్మి నివాస్. కాని పేరుకు తగ్గట్టుగా లోపల దయ కాని ధనవైభవం కాని కనిపించదు. భైరవయ్య, అతని భార్య కాంతమ్మ. పచ్చటి చీర, తెల్లటి పంచెలో ఉన్నప్పటికీ వారి ముఖంలో ఎప్పుడూ ఒక రకమైన కఠినత్వం, ఆందోళన కనిపిస్తాయి. ఎక్కడ డబ్బు ఖర్చయిపోతుందో అన్న భయం. అది ఉదయం 10 గంటల సమయం. భైరవయ్య గుమ్మం ముందు కూర్చుని వడలిపోయిన పత్రికను 10 సార్లు మడిచి చదువుతున్నాడు. కాంతమ్మ వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. కాంతమ్మ వంటింట్లో వంట చేస్తూ అస్సలు బుద్ధి లేదు.
పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు పెంచేశారు. అంటే ఎన్ని వేల రూపాయల అదనపు ఖర్చు? దేనికి అదుపు లేదు. ఏమయ్యా నువ్వక్కడ కూర్చుని గోల చేయకు. నిన్న అన్నం వండేటప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పాను చిటికెడు బియ్యం తగ్గించమని. వినకుండా వండావు. ఇప్పుడు చూడు, ఇదిగో ఈ గుప్పెడు బియ్యం రాత్రికి నిలవ ఉండిపోయాయి. వీటిని ఎండబెట్టి మళ్లీ వాడుకోవాలంటే ఎంత కష్టమో తెలుసా? నీ బాధే వేర్లే కాంతం. నా బాధంతా వేరే ఉంది. ఈ సందు చివర్లో ఉన్న కిరాణా కొట్టువాడు 10 రోజుల క్రితం తీసుకున్న కొత్తిమీర కట్టకు 2 రూపాయలు అదనంగా తీసుకున్నాడు. ఇప్పుడే వెళ్ళి అడిగి రావాలి. నువ్వు వెళ్ళయ్యా. నేనీ బియ్యం లెక్క చూసి పనిమనిషి లక్ష్మిని పిలిచి ఈరోజు ఏ పచ్చడి చేయాలో చెబుతాను. నిన్నటి చింతకాయ పచ్చడి కొంచెమే ఉంది. ఈరోజు కూడా అదే వాడేయమందాం. కొత్తది చేస్తే నూనె, ఉప్పు, కారం ఖర్చు. అప్పుడే లక్ష్మి, ఆ ఇంటి పని మనిషి, గడప దాటి లోపలికొస్తుంది. ఆమె ముఖంలో ఇప్పుడు భయమే కనిపిస్తుంది. నమస్కారమండి. ఆ లక్ష్మి, వచ్చావా? నువ్వు నిన్న వాడిన చీపురు ఎక్కడుందో చెప్పు. వంటింటి పక్కనే పెట్టానండి. వంటింటి పక్కన? నువ్వు దాన్ని ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఆ చీపురు కట్టకున్న ఒక్కో పుల్లను లెక్క పెట్టాను. అందులో 10 పుల్లలు రాలిపోయి ఉన్నాయి. దానికి 2 పైసల లెక్కన నీ జీతంలో కోత పడుతుందని గుర్తుపెట్టుకో. అయ్యో క్షమించండి. రేపట్నుంచి జాగ్రత్తగా వాడతాను. చీపురు పుల్లల గురించి ఏడవకు లక్ష్మి. నేను చెప్పింది విను. ఈరోజు పచ్చడి మాటేంటి? చింతకాయ పచ్చడి అయిపోయిందా? అవునమ్మా, నిన్న రాత్రికి సరిగ్గా సరిపోయింది. ఇంకా కొంచెమైనా ఉంటే? లేదు. సరే, ఈరోజు ఆ పచ్చడిని పక్కన పెట్టు. ఇంకో విషయం, ఈరోజు 2 సార్లు టీ పెట్టావు. పాలెన్ని మిగిలాయి? ఇంకా సగమున్నాయమ్మా. సరిగ్గా 3 చెంచాలు ఉంటాయి పాలు. 3 చెంచాలా? అన్యాయం. నేను నిన్న ఎంత కొలవమన్నాను? సరే, ఈ మిగిలిన పాలు పక్కన పెట్టు. ఈరోజు ఇంకా టీ అక్కర్లేదు. ఆ పాలతో మనం రాత్రి మజ్జిగ చేద్దాం. లేకపోతే అవి కూడా వృధా. ఈరోజు పచ్చడి మాటేంటి? అమ్మగారు, ఇంకేం లేవు. కొత్తిమీర కొంచెముంది. నిన్న మొన్నటి కాయగూరల తొక్కలు కొన్ని ఎండబెట్టాను. అవి బాగా నానితే... ఆగవే. ఆ తొక్కల గోల ఇప్పుడు వద్దు. కొత్తిమీర పచ్చడి చెయ్యి. కాకపోతే నూనె చిటికెడు కూడా ఎక్కువ పోయకూడదు. పైన తీసివాడు. ఉప్పు, కారం కూడా అంతే. ఏది వృధా చేసినా నీ జీతంలో కోత పడుతుంది. అర్థమైందా? అర్థమైందమ్మా. అలాగే చేస్తాను. కాంతం, నువ్వు చాలా తెలివైన దానివి. పాలు పారేయకుండా మజ్జిగ చేయించడం మంచి ఆలోచన. ప్రతి పైసా లెక్క పెట్టాల్సిందే. లేకపోతే ఈ ప్రపంచంలో మనల్ని దోచుకు తినడానికి బోలెడు మందున్నారు. ఈ రోడ్డు చివర కిరాణా కొట్టువాడు, ఈ లక్ష్మి, వీళ్ళంతా ఒకటే. భైరవయ్య, కాంతమ్మ ఇలా డబ్బు గురించి మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా ఎవరో భైరవన్నా అని గట్టిగా పిలుస్తూ లోపలికి ప్రవేశిస్తారు. అతను ధర్మారావు. ఒంటి నిండా బంగారు నగలు, మెరిసే బట్టలతో చాలా ఉల్లాసంగా, చేతిలో ఒక పెద్ద స్వీట్ల డబ్బా పట్టుకుని ఉంటాడు. అతన్ని చూడగానే ఆ ఇంటి వాతావరణమే మారిపోయినట్టు అనిపిస్తుంది. భైరవన్నా, ఎలా ఉన్నావు? నమస్కారం వదినా, నేను ధర్మారావుని. గుర్తుపట్టలేదా? మీ తమ్ముడు కొడుకుని. 10 ఏళ్ల తర్వాత పట్నం నుండి వచ్చాను. ధర్మారావా? రా. నిజానికి అతనికి సంతోషం లేదు, కాని మర్యాద కోసం ముఖంలో నవ్వు తెచ్చుకుంటాడు. ఏంటి నువ్వా? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? రా నాయనా, కూర్చో. నువ్వు పెద్దవాడివి అయిపోయావు. ఇంత దూరం వచ్చావు. అంతా మీ ఆశీర్వాదం వదినా. పట్నంలో వ్యాపారం బాగా నడుస్తోంది. ఇప్పుడు చిన్న పని మీద మా ఊరు వచ్చాను. మీ ఇంటిని చూడకుండెళ్ళడం అన్యాయం కదా. అందుకే ఓ వారం రోజులు మీ దగ్గరే ఉండి వెళ్దామని వచ్చాను. వారమా? అన్నా, నేను రైల్లో ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఎంత ఆకలేస్తుందో చెప్పలేను. దారిలో కనపడిన బేకరీలన్నీ చూశాను, కానీ మా వదిన చేతి వంట ముందు అవేమీ సరిపోవు కదా. వదినా, ఏమున్నా ఈరోజు? ఏం లేదు నాయనా. నిన్నటి చింతకాయ పచ్చడి, కొంచెం అన్నం. అయ్యో వదినా, చింతకాయ పచ్చడా? అన్నా, నువ్వు నమ్ముతావో లేదో, మా పట్నంలో పచ్చళ్ళ కన్నా ఉత్తరాది స్వీట్లు బాగా తింటున్నాను. పచ్చడి పక్కన పెట్టు. ఏమైనా కూరలు చేయించవా వదినా?
ఈ స్వీట్ల డబ్బా మీకోసమే తెచ్చాను. ఆ కూరలంటే కాంతం, వంటింట్లో ఏమున్నాయి? వంటింట్లో ఇంకేం లేవయ్యా, చింతకాయ పచ్చరే. పచ్చడికి పక్కన పెట్టడానికి సగం ఉల్లిపాయ ఉంది. ఉల్లిపాయ వేపుడు చేయమంటారా? ఉల్లిపాయ వేపుడా? అన్నా, నువ్వు పెద్ద కోటీశ్వరుడివి, ఇంట్లో ఇంతకు మించి ఏం లేదా? వదినా, లక్ష్మి ఎక్కడా? త్వరగా ఏమైనా మంచి మసాలా వంటకం చేయించండి, నేను చాలా ఆకలితో ఉన్నాను. అబ్బే ధర్మారావు, నీకోసం లేందా? మా ఇంటికి అతిథి వస్తే మాకెంత సంతోషమో. కాంతం, నువ్వింక ఆలోచించకు, మన లక్ష్మిని పంపించి సందు చివర్లో ఉన్న కొట్టు నుంచి కొన్ని వంకాయలు తెప్పించు. వెంటనే వంకాయ పచ్చడి కూడా చేయమను. అదీగాక ఓ 100 గ్రాముల మంచి నెయ్యి కూడా తీసుకురా. అయ్యయ్యో, వంకాయలు నెయ్యి అంటారేంటి? నిన్ననే పచ్చడికి వంకాయలు కొందామంటే నువ్వే వద్దన్నావు కదా. నెయ్యి చాలా ఖరీదు. 100 గ్రాముల నెయ్యి అంటే 200 రూపాయల ఖర్చు. దాన్ని దయచేసి మర్చిపో. ఏం చేస్తాం, వాడు మన ఆస్తిపరుడైన బంధువు. ఇప్పుడు మనం ఖర్చు పెట్టకపోతే వాడు మనల్ని లోభి అని అనుకుంటాడు. భవిష్యత్తులో మన అవసరానికి వాడు ఉపయోగపడకపోతే ఎంత నష్టం. వాడు తెచ్చిన స్వీట్ల డబ్బా ఖర్చులో సగం ఖర్చు పెట్టి అతన్ని సంతృప్తి పడతాం. అది పెట్టుబడి అనుకో. వెళ్ళు. సరేనయ్యా, నీ ఇష్టం. లక్ష్మి, ఏంటమ్మా? నువ్వు వెంటనే కిరాణా కొట్టుకు వెళ్ళు. ఓ 1/4 కేజీ వంకాయలు తీసుకురా. అవి కాయ కాయ గట్టిగా ఉండాలి. ఒక కాయ కొంచెం మెత్తగా ఉన్నా నువ్వు తెచ్చిన మొత్తం వంకాయలకి నీ జీతంలో కోత పడుతుంది. అర్థమైందా? సరేనమ్మా. ఆగు, వంకాయలు కాక 100 గ్రాముల నెయ్యి కూడా తీసుకురా. అప్పుడే పట్టిన కొత్త నెయ్యే కావాలి. నెయ్యి తెమ్మంటున్నారా? ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి త్వరగా తీసుకురా. వంకాయలు నెయ్యి గురించి విని ఆశ్చర్యపోయిన లక్ష్మి అక్కడి నుండి కిరాణా కొట్టుకు వెళ్ళిపోతుంది. అలా కాసేపటికి లక్ష్మి అన్నీ తీసుకొచ్చాక అరగంటలో వంట సిద్ధం చేస్తుంది. ధర్మారావు, రా, భోజనం చేయి. వంకాయ పచ్చడి, పక్కన కొద్దిగా పెరుగు, వేడి వేడి అన్నం. వదిన, భలే వంట చేశావు. కానీ వదిన, అన్నం కొంచెం తక్కువ వడ్డించావేమో, నాకు బాగా ఆకలిగా ఉంది. ఇంకొంచెం పెట్టవు? అదేంటోయ్, పచ్చడి బాగా తింటావు కాబట్టి అన్నం తక్కువ వేశాను. ఎక్కువ తింటే జీర్ణం కాదు కదా. వదిన, నాకు జీర్ణశక్తి చాలా ఎక్కువ, దయచేసి ఇంకొంచెం వేయి. కాంతమ్మ అయిష్టంగా మళ్ళీ కొంచెం అన్నం వడ్డించాక ధర్మారావు తినడం మొదలు పెడతాడు. కొంచెం నెయ్యి తీసుకురావు, పచ్చడిపై వేసుకుని తింటాను. నెయ్యి. అబ్బే, నెయ్యి వేయకుండా ఉంటానా? వేశాను. పర్వాలేదు వదిన, నువ్వు చింతపడకు, కొంచెం తీసుకురా. నా కోసం కాకపోయినా ఈ పచ్చడి రుచి పెంచడం కోసమైనా తీసుకురా. కాంతం, ఏం చేస్తాం, పోయి ఓ 1/2 చెంచా నెయ్యి తీసుకురా. మర్యాదగా ఉండాలి కదా. ధర్మారావు ఆ 1/2 చెంచా నెయ్యిని పచ్చడిపై వేసుకుని భోజనం పూర్తి చేస్తాడు. వదిన, నీ చేతి వంట అద్భుతం, కడుపు నిండా తిన్నాను. మా అమ్మమ్మ గుర్తొచ్చింది. అంతా మీ ఆశీర్వాదం నాయనా. సరే ధర్మారావు, భోజనం చేసేసావు కదా, ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకో. అన్నా, విశ్రాంతి తర్వాతే అసలు పని. నేనిందాక చెప్పాను కదా, ఒక వారం రోజులు ఇక్కడే ఉండి పోవాలని వచ్చానని. అవును చెప్పావు, కానీ ఏముందిలే, వారం రోజులెందుకు? రేపు మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే చేసి సాయంత్రానికి బయలుదేరదు. అప్పుడే అన్ని పనులు పూర్తవుతాయి కదా. అన్నా, నా పనేమిటో నీకు చెప్పనేలేదు. నేను మా అమ్మతో కలిసి దేవుడికి మొక్కు తీర్చుకోవడానికి శ్రీశైలం వెళ్తున్నాను. అందుకే నేను మా అమ్మ మొత్తం ఇద్దరం వచ్చాం. మీ ఇంటి దగ్గర రైల్వే స్టేషన్లో మా అమ్మ ఉంటుంది. ఈ పాటికి అక్కడికి వచ్చేసి ఉంటుంది. నేనేమీ చెప్పకుండా వచ్చానని తను అక్కడ కోపంగా ఉంటుంది. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. ఇద్దరా? ఇద్దరా? అవునన్నా, మా అమ్మ భోజన ప్రియురాలు, నాకన్నా ఎక్కువగా తింటుంది. అదిగాక ఆమె మామూలు వంటకాలు తినదు. అమ్మకు ముఖ్యంగా పప్పు, పాయసం, గోంగూర పచ్చడి, బెండకాయ వేపుడు, 3 రకాల కూరలు కావాలి. వైద్యుడు చెప్పారు, పౌష్టికాహారం లేకపోతే అనారోగ్యం వస్తుందని. అయ్యో, ఇద్దరొచ్చారా? పాయసమా, గోంగూర పచ్చడా, మొత్తం ఖర్చు లెక్క వేస్తే వారం రోజులకు కనీసం 3,000 రూపాయలు ఖర్చవుతుంది. పోయింది, మనం పేదవాళ్ళం అయిపోతాం. కాంతం, ఏం చేస్తాం, మన బంధువులు, ఖర్చు తప్పదు.
ధర్మారావు, నువ్వు వెంటనే వెళ్ళి అమ్మని తీసుకురా. వదిన ఇప్పటి నుంచే వంటకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అన్ని రకాల కూరలు వండి పెడతాం. నేను మా అమ్మని తీసుకొస్తాను. ధర్మారావు సంతోషంగా బయటికెళ్ళగానే, కాంతం, ఇక లాభం లేదు. ఈ తిండిబోతు మనల్ని బిచ్చగాళ్ళం చేస్తాడు. నువ్వు వెంటనే వెళ్ళి వంటింట్లో ఉన్న పాలు, పెరుగు, పచ్చడి, ఇంకా నిన్నటి రాత్రి మిగిలిన అన్నం అన్నీ దాచేయి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. అవును, నేనిప్పుడే వెళ్ళి దాచేస్తాను. కాసేపటికి ధర్మారావు తన తల్లిని తీసుకుని తిరిగి గుమ్మం దాటబోతున్న సమయంలో, ఆగు ధర్మారావు, ఆగు. నువ్వు ఈ ఇంటికి అతిథిగా వచ్చావు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకో. మాది ధనలక్ష్మి నివాసం కాదు. నిజానికి మేం చాలా నిరుపేదలం. నీకు కావాల్సినన్ని వంటకాలు వండటానికి మా దగ్గర ఏమీ లేదు. మా పరిస్థితిని చూసి నువ్వు, మీ అమ్మ దయచేసి మమ్మల్ని క్షమించండి. అన్నా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాలేదు. నిజానికి నా వ్యాపారం బాగా నడుస్తోంది. నా దగ్గర చాలా డబ్బే ఉంది. నేనైతే వారం రోజులు ఇక్కడ ఉండాలనుకున్నాను. కానీ మీరింతగా ఇబ్బంది పడుతుంటే మా అమ్మ కూడా ఒప్పుకోదు. వదినా, అన్నయ్యని చూస్తే బాధేస్తోంది. ఇద్దరూ కలిసి మెల్లిగా ఇంటిని నుండి బయలుదేరుతారు. భైరవయ్య, కాంతమ్మ కళ్ళలో నీళ్లతో ఊపిరి పీల్చుకుని ఆనందంగా ఒకరికొకరు చూసుకుంటారు. అప్పటి నుండి వారికి తెలిసిన బంధువులెవరైనా వస్తే పనుందని చెప్పి వాళ్లను పంపించేవాళ్లు.